అది ముంబై పట్టణం. ఇలాగే ఒక కాలేజీ క్యాంపస్ ఉంది. కొత్తగా ఒక ప్రిన్సిపాల్ వచ్చాడట. దినాలు అట్లా సాగుతున్నాయి. ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఆ స్కూల్లో పనిచేసే, కాలేజీలో పనిచేసే ఇద్దరు టీచర్స్ ని పిలిచి, అమ్మా బ్యాంకు వెళ్ళి శాలరీ డ్రా చేసుకురండి, నెల మొదట కదా, అందరికీ జీతం ఇవ్వాలి. ఇద్దరు టీచర్లు బ్యాంకుకు వెళ్ళారు. రమారమి 45 లక్షల రూపాయలు శాలరీ డ్రా చేశారట. ఆ డ్రా చేసిన బ్యాగ్ తీసుకున్నారు, ఆటో ఎక్కారు. ఈ లోపు దిగాల్సిన కాలేజీ స్టాప్ వచ్చింది. డబ్బుల బ్యాగు మర్చిపోయి దిగి క్యాంపస్ లో అడుగు పెట్టారు. ప్రిన్సిపల్ అడిగాడు, అమ్మా డబ్బులేవి? బిక్కుమొక్కం వేశారు. ఏడుస్తూ ప్రిన్సిపల్తో చెప్పారు, సార్ ఆటోలో మర్చిపోయాం సార్. ప్రిన్సిపల్ అన్నాడట, నాటకాలు ఆడకండి. ఆ 45 లక్షల రూపాయలు ఎవరి చేతుల్లోనూ పెట్టి నా దగ్గర డ్రామాలు ఆడతారా? ఏం చేస్తారో తెలీదు. నా 45 లక్షల రూపాయలు కట్టిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరండి. ఆ కాలేజీ క్యాంపస్ లో టీచర్లు, ఈ ఇద్దరు టీచర్లు, ప్రిన్సిపల్, స్టాఫ్ అంతా నిలవబడ్డారు. ఈలోపు ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్ళాడు. ఆటో వెనక్కి వెళ్ళాడు. ఈ 45 లక్షల రూపాయల బ్యాగ్ కనపడింది. ఎవరిది? అరే పలానా టీచర్ వాళ్ళది కదా. ఇంట్లో కూడా వెళ్లకుండా ఆ ఆటో అలాగే తీసుకుని ఈ కాలేజీ క్యాంపస్ లోకి వచ్చాడు. ప్రిన్సిపాల్ చూస్తా ఉన్నాడు. ఆటో డ్రైవర్ ఆటోలో నుంచి ఈ 45 లక్షల రూపాయల బ్యాగ్ తీసుకుని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపల్ చేతికి ఇస్తుంటే ప్రిన్సిపల్ ఆశ్చర్యపోయింది. ఆ వస్త్రధారణ చూస్తే చాలా పేదోడిలాగా ఉన్నాడు. ప్రిన్సిపల్ అడిగాడట, బాబు 45 లక్షల రూపాయలు నీ చేతికి వచ్చినాయి కదా, ఈ 45 లక్షల రూపాయలు తీసుకుని ఎటో కట్టు వెళ్ళిపోయి ఉంటే నీ బ్రతుకు ఎంతో బాగుపడి ఉండేది కదా, ఎందుకు నువ్వు వెళ్ళలేదు బాబు అని అడిగాడట. అప్పుడు ఆటో డ్రైవర్ అంటాడట, ఒకప్పుడు నేను దొంగనే సార్, చిల్లర దొంగతనాలు చేస్తా బ్రతికేవాడిని సార్. ఒకరోజు ఇదే ప్రాంతంలో నేను ఆటో డ్రైవ్ చేస్తా ఉంటే ఎవరో ఒక క్రైస్తవుడు చిన్న కరపత్రం ఇచ్చాడు. ఆ కరపత్రం మీద ఏమని రాసిందో తెలుసా? దొంగలు, వ్యభిచారకులు, నరహంతకులు నరకాగ్నికి పాలైపోతారు. ఆ వాక్యం చదివింది సార్. ఆ చిన్న వాక్యం చదివిన తర్వాత నా దొంగతనాన్ని మానేసి ఆ వాక్యాన్ని బట్టి నేను నీతిగా బ్రతుకుతున్నాను అని చెప్తే ప్రిన్సిపల్ చూసి అనుకున్నాడట, యేసు ప్రభుని ఆరాధించే వ్యక్తే ఎంత నీతి కలిగిన వాడైతే ఈ వ్యక్తి ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత నీతిమంతుడై ఉంటాడో కదనని యేసుక్రీస్తును తెలుసుకోవటానికి బైబిల్ తెప్పించాడట. బైబిల్ చదివాడు. చదివి పూర్తి చేసే లోపు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి 2000 బైబిళ్ళు కొని ముంబై పట్టణంలో 2000 బైబిళ్ళు పంచిపెట్టాడట. మీరు బ్రతికే చోట మీ ప్రవర్తనలో యేసుక్రీస్తును చూపించండి. మీ నడకలో యేసుక్రీస్తును చూపించండి. యేసుక్రీస్తు గుణగణాలు ఏ రీతిగా ఉంటాయో మీరు బ్రతికే చోట మీ ప్రవర్తనలో యేసుక్రీస్తును చూపించగలిగితే అప్పుడు మీరు ఎవరో తెలుసా? యేసుక్రీస్తును మీరు ఊరేగించే వ్యక్తులు అన్నట్లు.